హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఉదయాన్నే ముగ్గుతో అయితే వీడియో అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ 5 చుక్కలు, 4 చుక్కలు, 3 చుక్కలు మధ్య చుక్కలాగా పెట్టుకున్నాను మూడే వరుసలు. ఇంకా సింపుల్‌గా మిడిల్‌లో ఒక రౌండప్ వేసేసి ఇలా చిన్నగా రింగ్స్ అందుకొని ఆ రౌండప్‌కి మళ్ళీ చిన్నగా పైన ఇలా చిన్న చిన్న లీవ్స్ లాగా ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా సైడ్‌కేమో ఇట్లా మెలికల ముగ్గుతోనే ఒక సైడ్ బార్డర్ లాగా ఇచ్చాను. ఇంకా ఉన్న కొద్ది చిన్న ప్లేస్‌లోనే ఈ చిన్న ముగ్గు బావుంది కదా! ఏది ఏమైనా ముగ్గు లేకుంటే వాకిలి అందం అంత అనిపించదు. కొంచెం ఆ గ్రీనరీ ఇంకా ఆ ముగ్గుతో అందంగా అనిపిస్తుంది వాకిలనేది. మెయిన్ ఎంట్రన్స్ అనేది ఇలా పాజిటివ్‌గా ఉంటే చాలా బావుంటుంది. మనం ఇంటి నుంచి బయటకి వెళ్ళేటప్పుడు గానీ, లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు గానీ, ఒక మంచి వైబ్స్ అనిపిస్తాయి. ఇక్కడేమంటే రోజు మాదిరిగానే ఇక్కడ ఉదయాన్నే దీపారాధన చేసుకుంటున్నాను తులసమ్మ దగ్గర. తులసమ్మ దగ్గర గూడా తుడిచి ఒకేసారి ముగ్గైతే పెట్టేసుకున్నాను. ఇంకా మామూలుగానే ముందు తులసమ్మ దగ్గర దీపారాధన చేసేసుకొని, తర్వాత నేను ఇంట్లో పూజ చేసుకుంటాను. ఇక్కడ తులసమ్మ దగ్గర అంతా గుబూరుగా అయిపోయినాయి మొక్కలు. అంటే బ్యాక్ సైడ్ సరౌండింగ్ అంతా గూడా. అదంతా కొంచెం సెట్ చేయాలి. చాలా పనైతే ఉంటుంది. కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు మధ్యాహ్నం గానీ, లేదా సాయంత్రం టైంలో గానీ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంకా ఫస్ట్ ఏమంటే, ఇంకా అందరూ నిద్రలు లెవ్వలేదు. వాళ్ళంతా లెవ్వక ముందే హాలు, కిచెను, పూజ మందిరం వరకు శుభ్రం చేసేసుకుంటా. ఇంక తర్వాత వాళ్ళంతా వెళ్ళిన తర్వాత ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు, అప్పుడు రూమ్స్ అనేవి క్లీన్ చేసుకుంటాను. ఇంకిప్పుడైతే దీపారాధన ఇక్కడ చేస్తున్నప్పుడు ఇంక వీళ్ళు నిద్ర లేస్తుంటారనమాట ఒక్కొక్కరు. ఇవాళ శివయ్యకు మంచిగా అభిషేకం చేసుకొని బిల్వపత్రితో పూజ చేసుకున్నాను. ఈ మధ్య కాలంలో అయితే చెప్పాలంటే అసలు నైవేద్యం చేయడానికి అవ్వట్లేదు ఉదయాన్నే. ఎప్పుడైనా సాయంత్రం టైంలో కొంచెం ఫ్రీ టైమ్ ఉంటుంది కాబట్టి అప్పుడు చేసుకుంటున్నాను అనమాట. మొబైల్‌లో 'అరుణాచల శివ' సాంగ్ ప్లే చేసుకుంటూ ఇక్కడ పనులనేవి మొదలుపెట్టుకుంటాను. మార్నింగే మనకేదైనా ఇలా దైవానికి సంబంధించిన ఏదైనా ఒక స్తోత్రాలు గానీ, పాటలు గానీ వింటూ ఉంటే డే అంతా చాలా యాక్టివ్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అలాగే వంటకు సంబంధించినవి ఏమైనా ఉంటే ముందు ఫ్రిడ్జ్‌లోంచి తీసి పక్కన పెట్టుకుంటాను. అంటే ఏం వంట చేస్తాను, ఏం కర్రీ చేయాలి అనేది నేను ముందు రోజే ఒక మాట అనుకుంటా అనమాట. అంటే ఇదైతే సెట్ అవుతుంది. ఏవైనా మనకు వెజిటబుల్స్ వేస్ట్ అయిపోయి అంటే పాడైపోయేవి ఉంటాయి కదా! వాటికి తగ్గట్టుగా సెట్ చేసుకుంటూ ఉంటాను. ఇవాళైతే పెద్దగా ఎక్కువ వెజిటబుల్స్ అవి ఏం లేవు కానీ, ఆలు టమాటా కర్రీ చేసేద్దాం అనుకుంటున్నా. ఈజీగా అవుతుంది కదా! ప్రెషర్ కుక్కర్‌లో ఒక 2 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. అమ్మలందరికీ ఇంక ఉదయాన్నే చాలా బిజీగా ఉంటాయి గదా! ఇక్కడైతే ఇటు వంట చేసుకుంటూ, అటు టీ పెట్టుకొని, ఇటు పక్క బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటూ అన్ని ప్రిపరేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఏది ఏమైనా మార్నింగ్ టైమ్స్‌లో మనకు కాస్త హడావిడిగా ఉంటుంది కాబట్టి, కొంచెం సింపుల్‌గా అయిపోయే వంటలే నేను మార్నింగ్ టైమ్స్‌లో పెట్టుకుంటాను. ఏమైనా స్పెషల్‌గా చేయాలి అంటే మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి, అందులోనూ ఇలా వీడియో షూట్ చేస్తూ చేయాలంటే ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి, అలాంటివన్నీ ఈవినింగ్ టైమ్స్‌లో పెట్టుకుంటా. ఇంకా ఈవినింగ్ అంటే రైస్ ఐటెమ్ కంటే కూడా ఎక్కువగా చెప్పాలంటే చపాతీస్ గానీ, లేదంటే ఏవైనా బ్రేక్‌ఫాస్ట్‌లు గానీ చేస్తూ ఉంటాను. మార్నింగ్ అయితే ఇంతే అనమాట. టీ పెడతాను ఫస్ట్ స్టవ్ పైన. అది మరుగుతుంది. మళ్ళీ మధ్యలో ఆపేస్తానమాట. మా వారు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా నేను ఇంకా ఏమైనా అంటే వంట పెట్టడం గానీ, లేదంటే నైట్ కడిగేసి పెట్టిన గిన్నెలుంటాయి. అవి నేను నైటే ఏం సర్దను. ఎందుకంటే వాటర్ తడి ఉంటుంది కాబట్టి, అవి కొంచెం మార్నింగ్ వరకు వాటర్ అవి వదులుతాయి గదా! ఆ టైంలో సర్దుకుంటాను. ఇటు వంట చేస్తూనే అన్నీ చక్కబెట్టేయాలనమాట. లేదు ఈ పని తర్వాత చేద్దాము అంటే, మళ్ళీ అక్కడ ఏమైనా అవసరమైన గిన్నెలుంటాయి. అందుకని చెప్పి అవసరమైనవి ఇటు చూసుకుంటూనే అటు వాటన్నిటిని సర్దుకుంటూ ఉంటాను. ఇక్కడ ఆనియన్ తాలింపుకి అయిపోయింది. అందులోనే అల్లం పేస్ట్, పసుపు వేసుకొని ఆలు కూడా కట్ చేసి అందులో యాడ్ చేసేస్తున్నా. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. చాలా వరకు ఈ మధ్య ఆలు కర్రీస్ చాలా డేసే అయింది. అందుకని చెప్పి ఈరోజు ఈ కర్రీ పెట్టుకున్నా. సరే అన్నం గూడా దగ్గరికయిపోయింది. ఇంతకుముందు అడిగారనమాట మీరు అన్నం వంపరా అని చెప్పి. నేను అన్నం ఏం వంపనండి. గ్లాస్ రైస్‌కి 2 గ్లాస్ వాటర్ ఏస్తాను. అది మా అత్తమ్మ అలాగే చేసేవారు. నాకు అదే అలవాటనమాట.
ఇంకా సరే అందులో ఎసరంతా అయిపోయింది గదా! మూత పెట్టి సిమ్‌లో పెడితే అది దగ్గరికయిపోతుందనమాట. ఇంకా ఈ కూరగాయలు కట్ చేసినవి అన్నీ ఉంటాయి గదా! వేస్టేజ్ అదంతా గూడా ఒక బౌల్‌లో వేసి పక్కన బెట్టేస్తాను. అంతా పనైపోయి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడెళ్ళిన తర్వాత కంపోస్ట్ చేస్తాం గదా! మొక్కల కోసము అది డ్రమ్‌లో తర్వాత వేసుకుంటా అనమాట. ఒక్కసారి ఇంకా ఆ ఏరియా అంతా అలా వైప్ జేసేసుకొని, ఇప్పుడు ఇంకా టీ ఒక్కసారి మళ్ళీ వేడి బెట్టేసి, దాన్ని ఇప్పుడు కప్‌లో వేసుకొని తాగేసేయడమే. ఆల్రెడీ రైస్ అవుతుంది. కర్రీ గూడా ప్రెషర్ పెట్టేస్తే అందులో ఒక టమాటా కట్ చేసి అది ఒక 2 విజిల్స్‌లో అయిపోతుందనమాట. ఇంకా ఈలోగా కొంచెం టీ బ్రేక్ అనమాట. మధ్యలో కాస్త టైం ఉంది మనకు. అందుకని జెప్పేసి ఈ పని. బ్రేక్‌ఫాస్ట్ గూడా పెద్ద టైం ఏం పట్టదు. ఈరోజు గారెలు జేస్తున్నాను తోటకూరేసేసి. అది గూడా తీసి పెట్టాను. నైటే కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం మనకు ఉదయం పనులనేవి తొందరగా అవ్వాలి అంటే నైట్ కొన్ని ప్రిపరేషన్స్ చేసి పెట్టుకున్నామంటే ఆటోమేటిక్‌గా మన పనులు ఫాస్ట్‌గానే అయిపోతాయి. ఫాస్ట్‌గా అనే కంటే కూడా ప్రొడక్టివ్‌గా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవన్నీ తర్వాత కూడా జేసుకోవచ్చు. కొంతమందేంటంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత నిమ్మలంగా స్నానం జేసి, ఇంట్లో అన్నీ చక్కబెట్టేసి అప్పుడు కొంచెం ఫ్రీ అవుదాం అనుకుంటారు. నాకేమో ఒక 10 సంవత్సరాల నుంచి ఇదే అలవాటనమాట. ఇంకా ఇంతే ఇదే ఒక రొటీన్‌లాగా ఉంటుందనమాట నా మార్నింగ్ రొటీన్. ఇంకా రిలాక్స్‌గా గూడా చేసుకుంటాను. అంత హడావిడి ఏం ఉండదు. ఒక్కోసారి చెప్పాలంటే ఆల్మోస్ట్ కొన్ని పనులు నైటే చేసేసుకోవడము ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా లంచ్ బాక్స్ కట్టేటప్పుడు అప్పుడేంటంటే కాస్త పిల్లలు హెల్ప్ చేస్తారు. స్నాక్స్ బాక్సులు పెట్టుకోవడము అది కూడా. ఇంకా టీ కొంచెం అటు తాగేసి మళ్ళీ కిచెన్‌లోకొచ్చేసా. పెద్దోడు ఎళ్ళిపోతాడుగా 7:30 కల్లా. అందుకని చెప్పేసి ఇటు బ్రేక్‌ఫాస్ట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. కర్రీ అయితే అయిపోయింది. ఇది గారెల పిండి నైటే రుబ్బి పెట్టేసుకున్నా అనమాట ఫ్రిడ్జ్‌లో. అప్పటికప్పుడు రుబ్బిన గారెలు సరిగ్గా రావన్నమాట అందుకని. చెప్పాలంటే కాస్త టైం గూడా సేవ్ అవుతుంది. నైటే రుబ్బి పెట్టుకోవడం వల్ల నిజంగా చాలా టైం సేవ్ అవుతుంది. ఇలాగే మినపప్పు మొత్తం రుబ్బి పెట్టుకున్నాను గదా! అందులో ఇప్పుడు కొంచెం అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేశాను. అలాగే కొంచెం కొత్తిమీర, తోటకూర గూడా వేసుకున్న. సాల్ట్ యాడ్ చేసి లైట్‌గా వంట సోడా గూడా యాడ్ చేశా అనమాట. ఇవన్నీ మంచిగా పిండికి పట్టేలాగా చక్కగా కలిపేసుకుంటున్నాను. తోటకూర గారెలు చాలా బావుంటాయి. అంటే అప్పుడప్పుడు ప్లెయిన్‌గా గూడా వేస్తుంటాను. అది నేను చేసే కాంబినేషన్‌కి తగ్గట్టుగా అంటే ఇప్పుడు నాన్ వెజ్‌తో సర్వ్ చేస్తే ప్లెయిన్‌గానే వేస్తాను. ఈరోజు ఓన్లీ పల్లి చట్నీతో తింటున్నాం కాబట్టి కొంచెం ఆకుకూర యాడ్ చేశానంతే. కొంతమంది పిల్లలు ఆకుకూరలు తినడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి వాళ్ళకు ఇలా తెలియకుండానే ఇలా టేస్టీ ఫుడ్‌లో కలిపి పెడితే వాళ్ళే హ్యాపీగా తినేస్తారు. పైన గారెలు మాత్రం చూసి తినేస్తారు గానీ, లోపల తోటకూర ఉందా, కొత్తిమీర ఉందా అదంతా ఏం గమనించరు. ఇంకా టేస్టీగా ఉంటుంది కదా! ఆ స్మెల్‌కే వాళ్ళకి నోరు ఊరిపోతుందనమాట. ఇంకా ఇదిగో గారెలు వేసి కొంచెం పల్లి చట్నీ, అలాగే ముందర చేసిన టమాటా చట్నీ ఉంటే అది కూడా సర్వ్ చేశా అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మంచిగా క్రిస్పీగా కూడా వచ్చాయన్నమాట. ఇంకా ముందు రోజైతే బోలెడంత గాలి. అసలు ముందు రోజని ఏంటి రోజు ఇలాగే ఉంటుంది గాలసలు. వర్షం వచ్చేదది ఏమీ లేదు కానీ, ఈ గాలి ధాటికి మా బ్లైండ్స్ ఉంటాయి కదా! మెయిన్ డోర్ ముందు అదొకటి ఊడి పడిపోయిందనమాట మొత్తానికి కింద. ఇంకా మూడిట్లో ఒకటేమో మేమే కావాలని తీసేసాము. అప్పుడు 3 ఫిక్స్ చేసామనమాట. ఈ రెండోది మాత్రం ఊడి పడిపోయింది. ఇది ఎవ్రీ ఇయర్ ఫేస్ చేసేదే. కానీ దాన్ని గట్టిగా అంటే ఇలా ఊడకుండా ఫిక్స్‌డ్‌గా ఉండేలాగా ఫిట్ చేయమని ఎవ్వరిని అడిగినా చేయట్లేరు. మనకు చిన్న చిన్న పనులు చేయడానికి అసలు ఎవ్వరు రారు. చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక ట్యాప్ ఫిట్ చేయాలన్నా, లేదంటే ఏదైనా చిన్న ఏమంటారు డ్రిల్లింగ్ పని గానీ, ఇలాంటివేవైనా ఉన్నా అస్సలు రారు. చాలా సతాయిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇవన్నీ ఒక ఎత్తైతే కరెంట్‌కి సంబంధించిన వాటికైతే చాలా సఫర్ అవుతూ ఉంటాం ఒక్కోసారి. అది ఏంటో గానీ మరి మనం మనీ ఇస్తాము అంటే కూడా రానే రారు. ఇప్పుడొస్తాం, అప్పుడొస్తాం అని చాలా సతాయిస్తూ ఉంటారు. ఇంకా అందుకని ఎందుకో చెప్పాలంటే మా హస్బెండ్ చాలా వరకు ఇంట్లో వర్క్స్ అన్నీ ఆయనే చూసుకుంటారు. ఇలాంటి వాటికి చాలా శ్రమ ఉంటుంది. కానీ తప్పదు గదా! మరి ఒక్కొక్కసారి అంత హైట్‌లో ఉంటుంది గదా! దాన్నలా ఫిక్స్ చేసేసారనమాట. ఇంకా ఆయన గూడా ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత, నేను ఇక్కడంతా గూడా క్లీన్ జేసుకుంటున్నాను. ఆల్రెడీ వంటయిపోయింది. బాక్సులు పెట్టి పంపించేశాను. ఇంకా తర్వాత ఎలాగో ఇక్కడంతా డస్ట్ అయిపోయిందని జెప్పేసి, ఇదంతా ఒక్కసారి అలా తుడిచేసుకుంటున్నా. నిజానికి జెప్పాలంటే, నేను వారానికి ఒక్కసారి అలా ఇక్కడ తుడుస్తాను. డైలీ ఏం తుడవను. కానీ ఓపెన్ ఏరియా గదా! కొంచెం బావుండదని జెప్పేసి ఇదంతా ఒకసారి క్లీన్ జేస్తున్నా. మనం డైలీ రొటీన్స్ అలాగే డైలీ క్లీనింగ్స్ ఉండేది ఒక ఎత్తైతే, వీక్లీ క్లీనింగ్స్, మంత్లీ క్లీనింగ్స్ ఒకలా ఉంటాయి. ఎక్కువగా చెప్పాలంటే నేను ఈ బాల్కనీలో కింద కూర్చోడానికి చాలా ఇష్టపడుతుంటాననమాట. బాగా అనిపిస్తుంటుంది. హాయిగా అనిపిస్తుంది.
నిన్న నేనొక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఫ్లవర్స్ గురించి. అప్పుడు మీ గార్డెన్ చూపించండి అక్క మొత్తం కూడా అని అన్నారు. ఇంకా చాలా చాలా పనుంది. అది క్లియర్ అవ్వలేదు ఇంకా. అది మొత్తం కంప్లీట్ అయ్యాక నేను అనుకున్నట్లుగా వచ్చినప్పుడు తప్పకుండా మీతో నేను మన గార్డెన్ అయితే షేర్ చేసుకుంటా. ఇప్పుడైతే పైనున్న పువ్వులన్నీ కోసుకొని వచ్చేస్తున్నాను. ఏమంటే కొన్ని రోజెస్ అవి కొంచెం పూజకు యూజ్ అవుతాయి నెక్స్ట్ డేకి అని చెప్పి, మన ఇంట్లో ఉదయాన్నే పూజ అయితే అయిపోతుంది కానీ, మళ్ళీ సాయంత్రం పూజకో లేదా నెక్స్ట్ డేకో యూజ్ అవుతాయి కదా! అందుకని చెప్పి. ఇంక మీరు నిన్న చూసారుగా షార్ట్ వీడియో. ఇదిగో మందారాలు 2 వచ్చాయి. పింక్ కలర్‌లో 2, రెడ్ కలర్‌దయితే 1. ఇంకా వైట్ షో పింక్ కలర్ ఇంకా రాలేదు. టైం పడుతుంది కావచ్చు. చెప్పాను కదా! రీసెంట్ వ్లాగ్స్‌లో కూడా శంఖం పూలల్లో మన దగ్గర 3 రకాలున్నాయన్నమాట. ఇదేమో లైట్ బ్లూ, అలాగే వైట్, ఇంకా ఇదేమో డార్క్ బ్లూ అనమాట. బ్లూ టీ కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు వీటితో. శంఖం పూలతో టీ అనమాట. బావుంటుంది అది గూడా. ఇదేమో కొంచెం గుత్తుగా అంటే చిన్న సైజు రోజ్‌లాగా ఉంటుందనమాట. ఇంకా గులాబీలు ఇంకా ఇవే అనమాట. ఇదేమో నూరు వరహాలు వైట్ కలర్‌వని. అవి కూడా బావుంటాయి. రెడ్ కలర్ తీసుకొద్దాం అనుకున్నాను ప్లాంట్ గానీ, చెప్పానుగా లాస్ట్ టైమ్ అస్సలు ఏమీ బాలేవు నర్సరీలో. అందుకని తేలేదు. ఇదేమంటే పక్షులు అవి తింటాయని చెప్పేసి ఇక్కడ పెట్టాను. చాలా వరకు తినేసాయి గానీ, ఇంకా కొన్నున్నాయి. మరి లోపలికున్నాయని రావట్లేదో ఏంటో అని చెప్పేసి, ఇదిగో మన పిచ్చుక గూడు ఉంది గదా! అక్కడ పెడదాం అనుకుంటున్నా. నిజానికైతే వస్తాయి. ఇదిగో ఇప్పుడక్కడ పెట్టగానే అందులోకి ఒక 2 బర్డ్స్ వచ్చాయి. ఇంకా అందులోకే లాక్కొని తినేస్తున్నాయి గానీ, బయటికి గూడా రావట్లేదు. కానీ భలే టైమ్ పాస్ అనిపిస్తుంది. చాలా హాయిగా అనిపిస్తుంది వీటిని జూస్తూ ఉంటే. పనులన్నీ అయిన తర్వాత కొంచెం ఇక్కడ గార్డెన్‌లో టైమ్ స్పెండ్ చేస్తూ, వీటితో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాననిపిస్తూ ఉంటుంది. ఇంకా అలాగే ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర ఒక చిన్న ఉర్లీ డెకర్ అనమాట. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఇందులో ఉన్న ఫ్లవర్స్ అన్నీ నిన్ననే తీసేసా. సరే దాన్నొక్కసారి కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే వేశాను. ఇంతకుముందు నేను ఈ ఉర్లి చూయించినప్పుడు ఇందులో పెట్టిన వినాయకుడి విగ్రహం ఉంది కదా! అది ఎక్కడ కొన్నారక్కా అని అడిగారు. యాక్చువల్‌గా ఈ ఉర్లి సెటప్ అంతా చాలా పాతదిలెండి. అది నాకు ప్రైస్ అయితే అంతగా ఐడియా లేదు గానీ, ఈ వినాయకుడు కూడా రోడ్ సైడ్‌లోనే టెర్రకోట బొమ్మలవి అమ్ముతారు కదా! అక్కడ తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే ఇది వినాయక చవితి టైంలో తీసుకున్నాను. రూ. 200 కూడా పడలేదండి. బావుందనమాట. టెర్రకోట్టది గదా! బానే ఉంటుంది స్టాండర్డ్‌గా. ఇంకా పైన కోసుకొచ్చిన పూలన్నీ ఇక్కడ ఉర్లి దగ్గర డెకర్ చేసుకుంటున్నా. అయితే విగ్రహం పెట్టడానికి సరిగ్గా సెట్ అవ్వదని చెప్పేసి కింద ఒక చిన్న బాక్స్ లాంటిది పెట్టా అనమాట. ఇప్పుడు చక్కగా వినాయకుడిని ఇలా కూర్చోబెట్టేసి ఫ్లవర్స్ అన్నీ డెకర్ చేసుకుంటున్నా. చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది ఇలాంటి పనులవి చేస్తూ ఉన్నప్పుడు. అలంకరణ అనేది బావుంటుంది కదా! అలాగే ఇక్కడ వినాయకుడి దగ్గరైతే ఇప్పుడైతే ఇలా పెట్టుకున్నా అనమాట. నిజానికైతే ఎప్పుడైనా ఇంట్లో బయట నుంచి తెచ్చిన ఫ్లవర్స్ అవి ఉంటే వాటితో కూడా పెట్టుకుంటూ ఉంటాను. కానీ ఈరోజైతే నాకు ఈ పువ్వులతోనే ఇలా పెట్టుకోవాలనిపించింది. మందారాలైతే రేపటి వరకు ఎలాగో ఉండవు కదా! సరే సాము ముందు పెడదామని చెప్పి ఇలా పెట్టేసా. బ్లాక్ బీడ్స్ కలెక్షన్ గురించి అడుగుతూ ఉన్నారు. నేను త్వరలోనే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇలా నేను రిలాక్స్‌గా నా పనులనేవి మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా మధ్యాహ్నం టైంలో కొంచెం సేపు నేను రెస్ట్ తీసుకుంటా అనమాట. వీడియో ఇంతవరకు చూసారు అంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! మీ రొటీన్స్ ఎలా ఉంటాయో కూడా కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియో నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.